విశాఖలో భారీగా కొత్త కరెన్సీ పట్టుబడింది. 47 లక్షల రూపాయల కొత్త కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంకరమఠం రోడ్డులోని ఓ అపార్ట్మెంట్లో నోట్ల మార్పిడి చేస్తున్న ముగ్గురు ముఠాను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. విశాఖలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? వరప్రసాద్, విశాఖలో భారీగా కొత్త కరెన్సీ పట్టుబడింది. అంటే ఉదయం 11 గంటల సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఏదో శంకరమఠం రోడ్ లో ఉన్న శ్రీపవన్ ఎస్టేట్ కి సంబంధించిన ఒక ఫ్లాట్ లో ఈ 30-70% అంటే పాత కరెన్సీ కొత్త కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక ముఠా ప్రయత్నిస్తుందన్న సమాచారం అందుకున్నారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. అయితే ఆ రైడ్ లో ఒక డాక్టర్ తో పాటు మరో 2 ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి 47 లక్షల రూపాయల కరెన్సీ స్వాధీనం చేసుకుంటే దాంట్లో ₹1,00,000 100 నోట్లు కాగా 46 లక్షల రూపాయలు 2,000 రూపాయల నోట్లు ఉన్నాయి. అయితే ప్రధానంగా 31వ తారీఖు తర్వాత ఏదైతే ఈ పాత నోట్ల సంబంధించి పూర్తిగా మార్పిడి అనేది కేవలం ఆర్బీఐ వరకు మాత్రమే పరిమితం చేసిన నేపథ్యంలో మొత్తం ప్రత్యేకంగా ఈ నోట్ల మార్పిడి మీద టాస్క్ ఫోర్స్ కానీ పోలీసులు కానీ ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విశాఖలో పలు ప్రాంతాల్లో గత కొద్ది కాలంగా ఏదైతే ఈ నగదు పర్సంటేజ్ నేపథ్యంలోనే మార్పు చేసుకుంటున్నారన్న సమాచారం ఉంది. దీంతో ప్రతి చోట కూడా గట్టి నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక్కసారిగా ఈ శంకరమఠంలో ఉన్న ఈ ఇంటి మీద దాడి చేశారు. దాడి చేసి దాదాపుగా 47 లక్షలు స్వాధీనం చేసుకుంటే 46 లక్షలు కొత్త కరెన్సీ. అయితే ఈ 46 లక్షల కొత్త కరెన్సీని టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత ఆ కొత్త కరెన్సీని ఐటీకి అప్పు చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి కనుక చూస్తే ఈ జనవరి 1వ తారీఖున 46 లక్షల రూపాయల భారీ మొత్తంలో 2,000 రూపాయల నోట్లు పట్టుబడడం తీవ్ర కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు.